సంక్రాంతి పండగకి సొంతూళ్లకు వెళ్తున్న ప్రయాణికులతో విశాఖ ద్వారకా బస్టాండ్ కిక్కిరిసింది. ఉత్తరాంధ్రకి వెళ్లాల్సిన ప్రజలు ఇతర ప్రాంతాల నుంచి విమానం, రైలు, బస్సుల్లో పెద్ద సంఖ్యలో విశాఖ చేరుకుంటున్నారు. ఇక్కడ నుంచి శ్రీకాకుళం, విజయనగరం, నర్సీపట్నం ఇతర ప్రాంతాలకు బస్సులో ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణికులకు తగ్గట్లుగా ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులు ఏర్పాటు చేశారు. దీంతో సొంతూళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్తున్నామని ప్రయాణికులు చెబుతున్నారు. విశాఖ ద్వారకా బస్టాండ్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు. సంక్రాంతికి తమ స్వస్థలాలు వెళ్లేటువంటి ప్రయాణికులతోటి విశాఖపట్నంలోని ద్వారకా బస్ కాంప్లెక్స్, మద్దెలపాలెం బస్ కాంప్లెక్స్ కూడా చాలా కిటకిటలాడుతున్నాయని చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు, మొత్తం బస్సులన్నీ, మొత్తం బస్ బే అంతా కూడా చాలా రద్దీగా ఉంది. హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి, ఇతర ప్రాంతాల నుంచి విశాఖపట్నం వచ్చి, విశాఖపట్నం నుంచి విజయనగరం, శ్రీకాకుళం, నర్సీపట్నం ఇతర ప్రాంతాలు వెళ్లడం కోసం పెద్ద సంఖ్యలో ప్రయాణికులు విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ చేరుకుంటున్నారు. అయితే వారికి తగ్గట్టుగానే బస్సులను కూడా ఆర్టీసీ సిద్ధం చేసింది. మొత్తం 1600 బస్సుల్ని సిద్ధం చేశారు. నిన్న ఈరోజు మొత్తం 420 పైగా బస్ సర్వీసులు, అదనపు సర్వీసులని నడుపుతున్నారు. అలాగే ప్రయాణికులు వచ్చినటువంటి రద్దీ తగ్గట్టుగా అప్పటికప్పుడు ప్రత్యేకంగా బస్సులు కూడా సిద్ధం చేశారు. ఎక్కువగా విశాఖ నుంచి ఉభయ గోదావరి జిల్లాలకి నర్సీపట్నం, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, భీమవరం, నరసాపురం ఇతర ప్రాంతాలకి పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు. మరోవైపు ప్రత్యేకంగా అదనపు బస్సులను వేశారు. చాలామంది విశాఖ నుంచి విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాలకు వెళ్ళేటువంటి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి బస్ సర్వీసులను ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు ఒకసారి. ఈ బస్సులో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులను కూడా అడుగుదాం. ఎక్కడికి వచ్చారండి, ఎక్కడికి వెళ్తున్నారు? నేను తిరుపతి నుంచి శ్రీకాకుళం వెళ్తున్నాను సార్. ఎలా ఉన్నాయి బస్సులు? ఎలా ఉన్నాయి? బస్సులు అన్ని బాగానే ఏర్పాటు చేశారు సార్. సదుపాయాలు అయితే బాగున్నాయి. విజయవాడ నుంచి చాలా రద్దీగా ఉన్నాయి బస్సులు అయితే. వైజాగ్ చాలా రష్ గా ఉన్నాయి. అడిషనల్ బస్సులు ఉన్నాయా? ఉన్నాయి, స్పెషల్ బస్సెస్ ఉన్నాయి. పర్వాలేదండి, బాగానే ఉన్నాయి. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? మేము ముంబై నుంచి వస్తున్నాం సార్. ఇక్కడ అడిషనల్ బస్సులు ఏమైనా ఉన్నాయా? అడిషనల్ బస్సులు ఉన్నాయి, వేస్తున్నారు, పర్లేదు. వచ్చిన వాళ్ళకి ప్రయాణికులకు ప్రాబ్లం ఏం లేదు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ముంబై నుండి. ఎలా ఉందమ్మా సంక్రాంతికి? ఏ ఊరు వెళ్తున్నారు? శ్రీకాకుళం వెళ్తున్నాం అండి. వెంటనే బస్సులు కూడా దొరుకుతున్నాయి, బాగుంది. ప్రయాణికులకి ఇబ్బంది లేదు, బాగానే ఉంది. మేము ఇక్కడ గాజువాక నుంచి వచ్చామండి. బస్సులు ఉన్న బాగానే ఉన్నది. మేము శ్రీకాకుళం వెళ్తున్నాము. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? హైదరాబాద్ నుంచి. ఎలా ఉందమ్మా జర్నీ? చాలా బాగుంది అండ్ రష్ ఎక్కువ ఉంది. ప్రీ బుకింగ్ చేసుకోవడం వల్ల ఇట్లా సీట్స్ వచ్చినాయి అన్నమాట. చిన్నపిల్లలతో చాలా ఇబ్బంది అయిపోయేది, కానీ చాలా బాగుంది. శ్రీకాకుళం, విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు సైడ్ ఎక్కువ జనాలు వెళ్తున్నారు విశాఖపట్నం నుంచి. మేము తిరిగే రూట్లు ఇవే. అడిషనల్ బస్సులు వేసారా? అడిషనల్ బస్సులు వేసారండి. అడిషనల్ బస్సులు చాలా బస్సులు వేసారు. అయినా కూడా క్రౌడ్ ఎక్కువ ఉంది పండగ సందర్భంలో. స్టాండింగ్ వచ్చే వాళ్ళు తీసుకెళ్తున్నాము, సిట్టింగ్ ఉన్న వాళ్ళు మరి ఏం చేయలేము. మా వరకు మా కోఆపరేషన్ మేము చేస్తున్నాం. దూర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ముంబై నుంచి, అలాగే హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో ఉత్తరాంధ్రకు వస్తున్నారు. వారంతా కూడా హైదరాబాద్ నుంచి, ముంబై నుంచి విశాఖ చేరుకుని, విశాఖ నుంచి ఇటు శ్రీకాకుళం, విజయనగరం ఇతర ప్రాంతాలు వెళ్తున్నారు. వారి కోసం ఆర్టీసీ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. ఇప్పటివరకు 420 సర్వీసులు, అదనపు సర్వీసులని విశాఖ ద్వారకా కాంప్లెక్స్, విశాఖ మద్దెలపాలెం కాంప్లెక్స్ నుంచి కూడా ఏర్పాటు చేశారు. అలాగే ప్రయాణికులు తగ్గట్టు అప్పటికప్పుడు ప్రత్యేక సర్వీసులు కూడా నడపడానికి ఆర్టీసీ సంసిద్ధంగా ఉంది. అధికారులంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.